మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే We want justice. We want justice. అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే We want justice. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శర్మిలమ్మ నాయకత్వం, శర్మిలమ్మ నాయకత్వం జిందాబాద్. మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే అమలు చేయాలి. మహిళా అంబేద్కర్ గారు మనోజ కష్టం అవుతుంది. ప్రిమిటివ్గా ఫస్ట్ లోకల్ బాడీస్లో మనకు మహిళా బిల్లుల్ని ప్రవేశపెట్టింది. ఆయన చనిపోబోయే ముందు చాలా స్ట్రాంగ్గా అనుకున్నాడు. ఎలక్షన్స్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేయగానే ఖచ్చితంగా అది తీసుకురావాలని చెప్పి ఆయన కలగన్నాడు. నెక్స్ట్ ఆయన చనిపోగానే మన ప్రైమ్ మినిస్టరే నరసింహరావు గారు, పివి నరసింహరావు గారు లోకల్ బాడీస్లో మనకు మహిళా బిల్లును ప్రవేశపెట్టింది. అది మా ప్రభుత్వానికి చెందిన క్రెడిటే. తర్వాత 2000 మన మన్మోహన్ సింగ్ గారు కూడా 2014 తర్వాత కూడా ఆయన గట్టిగా దీని మీద కూర్చున్నారు. 14 లోపలే ఆయన గట్టి కూర్చున్నారు వీటి మీద. కానీ అది కొన్ని అపోజిషన్ పార్టీస్ వాళ్ళు దాన్ని అటు ఇటు పోస్ట్పోన్ చేశారు మనకు మద్దతు తెలపకుండా. 23లో సోనియా గాంధీ గారు గట్టిగా కూర్చుని అందరూ కలిసి మొత్తం, అంటే అప్పుడు అపోజిషన్ మనమే కాబట్టి రూలింగ్ పార్టీ మీద అంటే బీజేపీ పార్టీ మీద ప్రెషర్ తీసుకొని వచ్చి 2023లో బిల్లును ఆల్రెడీ పాస్ చేయించాము. ఇంక ఇప్పుడు కొత్తగా బిల్లు పాస్ చేసేది ఏమీ లేదు. అవి ఈసీ క్షణ్ ఆ రోజు 23rd చెప్పింది. ఇప్పుడే ఈరోజే ఈ క్షణం నుంచే మహిళా బిల్లుని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి మనం ఆ రోజు పార్లమెంట్లో సోనియా గాంధీ గారు మాట్లాడారు. ఆల్రెడీ బిల్ పాస్ అయ్యింది. సో ఇంక ఈరోజు మహిళా బిల్లు గురించి చర్చించేదానికి అది ఇంకా ఎందుకు చేయలేదు అని చర్చ తప్పిస్తే వేరే చర్చ ఏమి లేదు. సో ఈరోజు ఇంపార్టెంట్ మేము అపోజ్ చేసేది, మేము 100% అసలు ఆల్రెడీ పాస్ అయిపోయిన బిల్లు గురించి మళ్ళీ ఇంకా మాట్లాడేది ఎందుకు, కానివ్వండి ఇంప్లిమెంట్ చేయండి ఒకటే, అదొక్కటే మా డిమాండ్. ఎందుకు ఇంకా డిలే జరుగుతుంది, ఇంప్లిమెంట్ చేయండి అనేది ఒకటే డిమాండ్.
సో ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఎందుకు కలిపారంటే మహిళా బిల్లు మీద మేము తొందరపడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ మేము తొందరపడుతున్నాము. సో వాళ్ళు ఏంటంటే దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఎలా తొందరపడుతున్నారు, వీళ్ళ దగ్గర మన పని ఎలా చేయించుకోవాలని దాంట్లో కలిపి డీలిమిటేషన్ని తీసుకొచ్చారు. సో డీలిమిటేషన్ని చెయ్యాలి అంటే 2012 సెన్సెస్ని బట్టి చేస్తామంటే మా లీడర్ ఆఫ్ అపోజిషను 2012 కాదు, ఇప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టున్నాం సెన్సెస్ అన్నారు. ఈ సెన్సెస్ ప్రకారం చేయండి. 2012 అనేది ఓల్డ్ సెన్సెస్, దాంట్లో చాలా వరకు రాలేదు. సో అందుకని లేటెస్ట్ సెన్సెస్తో బట్టి చేయండి అని చెప్తున్నారు. ఇంకొక క్లాస్ ఆయన చెప్పేది ఏంటంటే కాశ్మీర్లోను అస్సాంలోను ఇలాగే డీలిమిటేషన్ చేసి, సో అక్కడ ఏం చేశారు, అక్కడ వచ్చిన దీని ప్రకారం ఎట్లుందంటే 25 lakh ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో 25 lakh ఓటర్స్ ఉన్నారు. ఒక కాన్స్టిట్యున్సీలో ఏమో 8 lakhs ఉన్నారు. ఒక కాన్స్టిట్యున్సీలో ఏమో 12 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఒక కాన్స్టిట్యున్సీలో 6 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. సో వాళ్ళ ఇష్ట ప్రకారం ఎలాగైతే ఎలక్షన్ కమిషన్ని, జ్యుడిషియరీని వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారో డీలిమిటేషన్ కమిటీని కూడా వీళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు. అలా కాకుండా డీలిమిటేషన్ కమిటీని వేసి వాళ్ళు ఎలా చేస్తున్నారని నిర్ధారించి చేయమని మాత్రమే అడుగుతున్నాం. డీలిమిటేషన్ని చెయ్యొద్దని చెప్పట్లేదు. ఆ జమ్మూ కాశ్మీర్లోనూ ఇట్లా చేసిన పిచ్చి పద్ధతులు చేయొద్దన్నాం. అలా చేస్తే ఫస్ట్ నష్టపోయేది మన సదర్న్. ఎందుకంటే నార్త్ ఆయనకు కావాల్సిన స్టేట్స్ అదే మాంత్రికుడు మెజీషియన్ మాంత్రికుడు అని అనమని ఎల్ఓపి గారు లోక్సభలో చెప్పారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, సో ఆయన చెప్పిన ప్రకారం ఆయన ఉద్దేశాల ప్రకారమే తీసుకున్నా సరే ఇప్పుడు డీలిమిటేషన్ చేసేదానికి ఆ సెన్సెస్ బట్టి చేయమంటున్నాం. అంతా యూనిఫామిటీ మెయింటైన్ చేయమంటున్నాం. ఇప్పుడు మన మోడీ గారు నార్థర్న్ స్టేట్స్లో ఆయనకి నార్థర్న్ స్టేట్స్లో బలం ఉండే దగ్గర అక్కడ డీలిమిటేషన్ తోటి ఎక్కువ ఎంపీ స్థానాలు తీసుకొచ్చి సౌత్లోను నార్త్ ఈస్ట్ స్టేట్స్లోనూ ఆయన తొక్కేస్తున్నారు. డీలిమిటేషన్లో ఎక్కువ స్థానాలు లేకుండా తక్కువ స్థానాలు ఉండేట్టు, ఆయనకు కావలసిన స్టేట్స్లో మాత్రం ఎక్కువ స్థానాలు వచ్చేట్టు చేస్తున్నారు. అది అపోజ్ చేస్తున్నాం. సో అలా చేస్తే సౌత్కి పూర్తిగా మనకు వాయిస్ ఉండదు. మన వాయిస్ మొత్తం వాళ్ళే దొక్కేసి వాళ్ళు తీసుకుంటారు. సో అది మన తరఫున, మన సదర్న్ స్టేట్స్ తరఫున, నార్దర్న్ ఈస్ట్ స్టేట్స్ తరఫున ఎల్ఓపి మాట్లాడుతున్నారు. ఇది మాత్రమే మన అపోజిషన్ పార్టీస్ అన్నీ అడిగేది. సో అపోజిషన్ పార్టీస్ అన్నింటిలో స్టాలిన్ గారు అయితే శుభ్రంగా డీలిమిటేషన్ని చించవతలు వేశారు. బట్ మన స్టేట్లో ఉండే వాళ్ళేమో రూలింగ్ కావచ్చు, అపోజిషన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు అసలు ఏ నోరు మెదపకుండా సైలెంట్ కూర్చున్నారు. ఆ పక్క స్టేట్లోనే 4 అడుగులు వేస్తే వచ్చే పక్క స్టేట్లోనే మనకు స్టాలిన్ గారు శుభ్రంగా మాట్లాడుతున్నారు. శుభ్రంగా దాన్ని చించేసి ఆయన మాట్లాడుతున్నారు. సో అందుకని మహిళా బిల్లుకి మేము పూర్తిగా మద్దతు. మహిళా బిల్లుని వెంటనే ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాము. సెన్సెస్ 2012 కాకుండా లేటెస్ట్ సెన్సెస్ తోటి చేయమని అడుగుతున్నాం. జై కాంగ్రెస్, జై భీమ్. నమస్కారం. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసేది ఏంటంటే, ఆనాడే మహానుభావులందరూ కూడా ఆలోచించి నరేంద్ర మోడీ లాంటి నియంతలు ప్రధానమంత్రులు అవుతారు, అయితే ఈ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తారని, రాజ్యాంగ సవరణ చేయాలంటే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా 2/3 మెజారిటీ ఉండాలి ఉభయ సభలని అప్పట్లోనే అంబేద్కర్ లాంటి మహానుభావులు ఆలోచించి మెజారిటీతో పని లేదు, మెజారిటీ ఉన్నా కూడా అపోజిషన్ నుంచి కూడా 2/3 మెజారిటీ ఉన్నప్పుడే రాజ్యాంగ సవరణ చేయగలిగేటటువంటి ఆలోచన చేసిన మహానుభావులు అంబేద్కర్ గారికి ఈరోజు నిజంగా కూడా ఘన నివాళి అర్పిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకము, మేము మహిళా బిల్లు పెట్టామంటున్నారు. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా, 2023 సెప్టెంబర్ 18న గెజిట్ వచ్చింది. మీరు ఆ రోజు 106వ రాజ్యాంగ సవరణ ద్వారా 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ ఇస్తానని పెట్టారు. దీన్ని పెడుతూ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయకుండా దానికి మళ్ళీ కులగణన చేసిన తర్వాత మేము ఈ యొక్క రిజర్వేషన్స్ అమలు చేస్తామని చెప్పారు. కులగణనలు చేయాల. ఈరోజు మళ్ళీ
మహిళా రిజర్వేషన్ బిల్ అంటూ దాని వెనక డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చి దాన్ని జత కలిపి పార్లమెంట్లో ప్రవేశపెట్టి దానికి మహిళా బిల్ అని పేరు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా నరేంద్ర మోడీ గారు నిన్న పార్లమెంట్లో చేయడం జరిగింది. స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం, 2023న మీరు దీనికి 454 మంది ఎంపీలు మద్దతు తెలిపారు. ఒక ఎంఐఎం పార్టీలో 2 మినహా. రాజ్యసభలో ఏకగ్రీవంగా ఓటింగే లేకుండా ఈ యొక్క బిల్లుని పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ మద్దతుతో. కాబట్టి ఈరోజు మహిళా రిజర్వేషన్లకు సంబంధించి చిత్తశుద్ధి మీకు లేదు. మహిళల్ని చట్టసభల్లోకి తీసుకురావాలని ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 33% స్థానిక సంస్థల్లో సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు వీటన్నిటిలో కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ పార్టీలో మహిళలు ప్రధానమంత్రులు అయ్యారు, మహిళలు ముఖ్యమంత్రులు అయ్యారు, మహిళలు రాష్ట్రపతులు అయ్యారు. కాబట్టి ఈరోజు బీజేపీ 21 రాష్ట్రాలు పరిపాలిస్తుంటే మీరు ఎంతమంది మహిళా ముఖ్యమంత్రులు పెట్టున్నారని మేము అడుగుతున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారు కేవలం రాజకీయ అంశంగా రాబోయే ఎలక్షన్స్లో లబ్ధి పొందాలని ఈ బిల్లుని తీసుకొచ్చి కొత్త పొలిటికల్ డ్రామాకి తెరలేపారు తప్ప మహిళల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అని మేము ఎప్పుడు చెప్తుంటాం. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడేమో అపోజిషన్ పాత్ర పోషిస్తారు, కేంద్రంలోకి వెళ్ళి నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలుపుతారు. చంద్రబాబు గారిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మొన్న అమరావతి చట్ట సవరణ బిల్లు పెట్టినప్పుడు అప్పుడు కూడా ప్రత్యేక హోదా గురించి ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా నోరు తెరవలేదు. అదేవిధంగా దీనికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన పోలవరం ప్రాజెక్టుకి కావచ్చు, అమరావతికి నిధులు కావచ్చు, ప్రత్యేక హోదా అంశం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పట్టించుకోకుండా వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు కావాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు వ్యతిరేకమైన దుష్ప్రచారం చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క చట్టసభల్లో అనుమతి పొంది ఏదైతే గెజిట్ రూపంలో ఉండేటటువంటి ఈ యొక్క బిల్లుని ఇమీడియట్గా క్యాస్ట్ సెన్సెస్తో పని లేకుండా అమలు చేసి రాబోయేటటువంటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలి. కాబట్టి స్పష్టంగా ఈరోజు దేశ ప్రజలకు అర్థమైంది, ఇది బీజేపీ పార్టీ యొక్క ఓటమి, కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపు కానీ దేశ ప్రజలు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశాన్ని రక్షించగలిగేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ ఈరోజు కనుక 2/3 మెజార్టీ నరేంద్ర మోడీ గారికి ఉండుంటే ఈ రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లు తీసేసి నేనే శాశ్వత ప్రధానమంత్రిని పెట్టుకునేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి బీజేపీ అనేటటువంటి పార్టీ ఒక మతతత్వ పార్టీ, మతానికి సంబంధించినటువంటి అంశాలను ఎత్తుకెత్తుకొని ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేయాల్సి వస్తుంది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, 2023 బిల్, మహిళా బిల్ ఏదైతే 100% ఆమోదం పొంది గెజిట్ రూపంలో ఉందో దాని జనగణనతో పని లేకుండా మీరు ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాం.